మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. 500 సంవత్సరాలకు పూర్వం బాబరు నిర్మించిన బాబ్రీ మసీదు తర్వాత కొంతకాలానికి ఆ మసీదులో రాముని విగ్రహం అంటే బయటపడడం ద్వారా రామ జన్మభూమి అనే విషయాన్ని తెలుసుకోగలిగారు. తర్వాత అనేక సంవత్సరాలు పోరాటం సాగిస్తే చివరకు బాబ్రీ మసీదుని కూలగొట్టి తిరిగి రామ మందిర నిర్మాణం చేస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడ రామ మందిర నిర్మాణానికి చాలా ఆటంకాలు వచ్చాయి. ఇది రామ మందిర నిర్మాణం అనే స్లోగన్ ఎలా ఉపయోగపడిందంటే బీజేపీకి ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగపడింది. మొదట్లో బీజేపీ అంటే మెజారిటీ సీట్లు సాధించడం, బీజేపీ పార్టీని అంటే ఎస్టాబ్లిష్ చేయడం, ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండడం జరిగింది. రెండవసారి కూడా అదే రామ మందిర నిర్మాణాన్ని ఎత్తుకున్నారు. కానీ నిర్మాణం ఏం జరిగిందంటే నత్తనడకలోనే సాగింది. కానీ మూడోసారి మాత్రం మోదీ మరి అమిత్ షా చాలా గొప్ప వ్యూహరచన చేశారన్నమాట. అంటే ఏమిటి, భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా మోదీ వైపు తిరిగి చూసేలాగా ఆ నిర్మాణ అంటే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. మంచి ముహూర్తం చూశారు. ఈరోజు ప్రపంచం అంతా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. అంటే ఇక్కడ నాకు చిన్న ఒక వెలితి ఏంటంటే దీని తాలూకు అసలు బీజేపీ పార్టీకి ఆయుపొట్టు ఇద్దరు, వాజ్పేయి, అద్వానీ గారు బ్రతికే ఉన్నారు. ఆయన ఉంటే బాగుండేది అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయో కానీ ఎలాగున్నప్పుడు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అద్వానీ గారు లేకపోవడం అదొక వెలితిగానే అనిపిస్తుంది. సరే, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఎస్ఎస్ పుంజుకుంది. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ మనోభావాలను తెలుపుకుంది, బీజేపీ పార్టీ వాళ్ళ మనోభావాలు తెలుపుకుంది. తర్వాత కొంతమంది సెలెక్టెడ్ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ యోగి కానీ మిగతా వాళ్ళందరూ భక్తులు ఉన్నారో వాళ్ళ తాలూ మనోభావాన్ని తెలుపుకున్నారు. అది బాగానే ఉంది. ఇక్కడ మనకి అంటే ఎవరికి బాలీవుడ్లో కూడా లేనటువంటి ఆ గుర్తింపు మన తెలుగు టాలీవుడ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులకు వచ్చింది. అక్కడ రామ జన్మభూమిలో కనిపిస్తున్న వాళ్ళంతా మనవాళ్ళే. కెమెరా ముందు ఉన్నవాళ్ళు ఎవరంటే చిరంజీవి గారు పంచకట్లో వచ్చారు, తర్వాత రామ్ చరణ్ పంచకట్లో వచ్చారు, పవన్ కళ్యాణ్ పంచకట్లో వచ్చారు, అల్లు అర్జున్ ఉన్నాడు బామ్మల డ్రెస్లో వచ్చారనుకోండి. కానీ వీళ్ళందరూ మన సౌత్ ఇండియన్సే. అటు రజనీకాంత్ గారు ఇలాగా వీళ్ళందరూ వచ్చి కలకల్లాడుతూ కనిపించడం మాత్రం అంటే టాలీవుడ్కి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రభాస్ వీళ్ళందరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం మాత్రం నిజంగా ఒకసారి మనం తలెత్తుకొని కొంచెం ఒక క్షణం గర్వంగా ఫీల్ అయ్యే సందర్భం ఈరోజు చవి చూసాం. అయితే దీన్ని ఏమనుకోవాలి, ఇది రాజకీయం అనుకోవాలా లేకపోతే రామభక్తి అనుకోవాలా? అంటే ఇది రామభక్తి అయినప్పుడు కూడా, రామభక్తికి దోహదం చేసినప్పటికీ కూడా ఇది కేవలం రాజకీయం అనుకోవాలి. మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడం కోసం ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. ప్లాను సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు చెప్తున్న మూడోసారి తప్పకుండా మోదీ గారే వస్తారు. మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు. ఎందుకంటే ఓ 10 రోజులు అంటే ఉపవాస దీక్షలో ఉండడం, 11వ రోజు యోగి చేతేమో ఆ ఉపవాస దీక్షనేమో పూర్తిగా అంటే ఆ దీక్ష నుంచి నిష్క్రమించడం, ఇవన్నీ కూడా మోడీ పట్ల గౌరవాన్ని 100 పెంచుతాయి. అయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేశారో ఏమో కానీ చాలా పెద్ద తప్పిదం చేశారు. ఇప్పుడు మనం అనుకుంటున్నామే మాటలు, దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది. రాముడు ఒక్క బీజేపీ పార్టీ వారికి మాత్రమే సొంతం కాదు కదా అని ఇది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రోపగండా అనేటువంటి ఆలోచనలతో వాళ్ళు రామ మందిరాన్ని చూడడానికి రావడం మానేయడం మాత్రం
వాళ్ళు చేసిన తప్పిదంగానే ఆలోచించాలి. రాముడు బీజేపీ పార్టీ వాడు, కాంగ్రెస్ పార్టీ వాడు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా రామ మందిర నిర్మాణానికి అందరూ వెళ్తారు. రాముడి తాలూకు ప్రసాదం నేను తిన్నాను ఎవరు చెప్తారు? అందరూ ప్రసాదం సేకరిస్తారు. ఈరోజు ఏమైంది? వీధి వీధిలో కూడా అన్నదానాలు జరుగుతున్నాయి. వీధి వీధిలో కూడా రామ మందిరాలు కలకలాడిపోతున్నాయి. అంతా మొత్తం ఆడవాళ్ళు మహిళలంతా కూడా చాలా ఎంతో పండగలాగా పెద్ద పండగ వాతావరణాన్ని చవిచూస్తున్నమాట ఇక్కడంతా. అట్లాంటి సమయంలో రామ మందిరానికి వెళ్ళని వాళ్ళు కొంచెం వెళ్ళొద్దని చెప్పడానికి మనం ఎవరి, పోనీ వెళ్ళమని చెప్పడానికి మనం ఎవరి? రాముడంటే భక్తున్నోళ్ళు వెళ్తారు, భక్తి లేని వాళ్ళు ఇంట్లో ఉండిపోతారు. కానీ ఒక కండిషన్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలో ఒక తప్పిదం దొర్లిందని అనుకుంటున్నాను నేను. సరే, ఎనీవే ఆయన అనుకున్నది మోడీ సాధించారు, డెఫినెట్గా సాధిస్తాడు. ఇక ప్రజలు వెళ్తున్నట్టే మోదీని చూసినట్టయితే ఇంతవరకు మోదీ మోదీ అనేవారు కదా, ఇక్కడి నుంచి రామ్ 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 అంటారు. ఇది ఈరోజు చెప్తున్నాను వినండి. అంటే అంత గొప్ప వ్యూహరచనని ఇంత సమర్థవంతంగా ఆయన కార్యాచరణ చేపట్టడం మాత్రం చాలా అది అద్భుతమైన విషయం. తర్వాత ముఖ్యంగా చిరంజీవిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ను కానీ ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ ఒక భారీ విరాళం ఆ నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఈరోజు అంటే ఆ వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయడం మాత్రం ఆయన పెద్ద మనసుకి చాలా పెద్ద తార్కాణం అన్నమాట. ప్రభాస్కేమో జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు రక్షణ కోసం. రామ మందిర్ నిర్మాణం అయిన తర్వాత బాలరాముని ప్రాణ ప్రతిష్టలో వీరికి అగ్రభాగం ఉంది, పవన్ కళ్యాణ్కి, ప్రభాస్కి. ఇంత గణనీయమైనటువంటి గౌరవం ఒక్క తెలుగు వాళ్ళే సొంతం చేసుకున్నారన్నమాట. ఈరోజు తెలుగు వాళ్ళను చూసి ప్రపంచం గర్విస్తుంది. మరోమారు చెప్తున్నాను, తెలుగు నటులను చూసి లేకపోతే తెలుగు హీరోల్ని చూసి ప్రపంచం గర్విస్తుంది, ఘంటాపదంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ.